శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. సకల దేవతా సార్వభౌముడైన శ్రీవేంకటేశ్వర స్వామివారికి పంచాహ్నికంగా తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్లవోత్సవాలలో ఈ రెండవ రోజు శ్రీకృష్ణ స్వామిగా స్వామి కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు. తిరుమల ఆలయంలో వెన్నముద్ద కృష్ణుడిగా దర్శనమిచ్చేటువంటి స్వామి సరసన అమ్మవారు వాలుకొప్పు వంటి విలక్షణమైన కిరీటంతో భాసిల్లుతూ ఉన్నారు. అటువంటి ఆ దేవేరి యొక్క చక్కని జడ రాఘవత్వే అభవత్ సీత. నిన్న రాముడిగా స్వామి తెప్పలపై సాక్షాత్కరిస్తే అమ్మవారు సీతమ్మ తల్లిగా విరాజిల్లారు. రుక్మిణి కృష్ణ జన్మని, రమాదేవి కృష్ణుని ధర్మపత్ని అయినటువంటి ఆ రుక్మిణీ దేవతగా విరాజిల్లింది. అటువంటి ఆ దేవేరి సరసన స్వామివారు అత్యంత ప్రసన్నంగా కర్పూర నీరాజనాలు అందుకుని భక్తకోటిని పరిరక్షిస్తూ ఉన్నారు. వైకుంఠ నగరపు ఆకారంలా ఉన్నటువంటి స్వామి పుష్కరిణి స్వరూపాన్ని ఒక పక్క వీక్షిస్తూ తెప్పలులో ఉండేటువంటి ఒక దివ్య కోవెలల ఒక బంగారు దేవాలయంలా, చిరు దేవాలయ శిఖరంలా విరాజిల్లుతోన్నది ఆ కోవెల. ఆ తెప్ప యొక్క బహిస్వరూపం అది స్వామి పుష్కరిణీ జలాల్లో ప్రతిఫలిస్తూ ఉన్నది. అక్కడ కృష్ణమూర్తి యొక్క ముగ్ధ మోహన రూపాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఎంత కమనీయ రూపంతో స్వామి ఉన్నారు ఈ తెప్పోత్సవాలలో. పాల్గొన పూర్ణిమకు పూర్తి అయ్యేట్లుగా 5 రోజుల పాటు ఈ స్వామి పుష్కరిణిలో దివ్యమైనటువంటి తెప్పోత్సవాలు నిర్వహించడం అనూచానంగా జరుగుతూ ఉన్నాయి. 1468 నాటి శాసనాల్లో ఈ ప్లవోత్సవాల వైభవం అత్యంత విలక్షణంగా అభివర్ణించబడింది. ఓ పక్క నీరాళ్ళ మండపం, ఓ పక్క తెప్ప, రెండు చూస్తూ ఉంటేట స్వామి పుష్కరిణే పులకిస్తూ ఉన్నదా అన్నారు. అలాంటి ఆ తెప్పోత్సవాలు ఏ కారణం చేతనో కొంతకాలం అవి బడలికి చెందాయి. మళ్ళా 1921 నుంచి అవిచ్ఛిన్నంగా ఈ ప్లవోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో పాల్గొన శుద్ధ ఏకాదశి అంటే నిన్న సీతారామలక్ష్మణులు ఊరేగారు. ఈ రెండవ రోజున రుక్మిణీ సమేతుడైనటువంటి కృష్ణ పరమాత్మ, ద్వాదశి రోజున నరసింహ ద్వాదశి అంటారు. నిన్న ఆమలక ఏకాదశి అయిన తరువాత నరసింహ ద్వాదశి కనుక ఇటువంటి మహాపవిత్రమైనటువంటి రోజున అందరూ కూడా కొంతమంది ఇంకా కూడా వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఏకాదశిని పాటిస్తూ ఉన్నారు. స్వామి అనంత కాలస్వరూపుడు. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ అన్నారు. ఆ కాలాన్ని వారి వారి సంప్రదాయాలను అనుసరించి నిర్వహించుకుంటూ ఉంటారు. ఆ కాలంలో అనంత వేత్త అయినటువంటి స్వామిని, సర్వము తెలిసినటువంటి ఆ పరబ్రహ్మమును అనేక ఉత్సవాల్లో దర్శిస్తూ ఉంటారు. తిరుమలలో 365 రోజులు ఉంటే 470కి పైగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఏ ఉత్సవాల సొంపు ఆ ఉత్సవాలదే. రథసప్తమి అయినా, ప్రణయకలహోత్సవమైనా, అధ్యయనోత్సవాలైనా ఇవన్నీ వార్షికంగా జరిగేటువంటి మహోత్సవాలు. బ్రహ్మోత్సవాలు అవి మకుటాయమానమైనవి. అందులో ఈ ప్లవోత్సవాలకు ఉండేటువంటి అందం చాలా బాగుంటుంది. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ అని చెప్పి అన్నమాచార్యులు వారు అభినుతిస్తూ ఎంతో అద్భుతమైనటువంటి స్తవాన్ని చేశారు. అటువంటి స్వామిని ఈనాడు ఇక్కడ దర్శిస్తూ గొప్పగా ఆధ్యాత్మిక స్ఫూర్తితో గోవిందనామాలను ప్రతిధ్వనించేటువంటి ఆ స్వామి పుష్కరిణి తీరంలో కనులారా దర్శిస్తూ ఉన్నారు. దేవదేవ జగన్నాథ సర్వలోకైక కారణం శరణం త్వామనుప్రాప్త ప్రణతార్తిహర ప్రభో. ఆశ్చర్యం ఏమిటంటే తెప్పలు చూస్తే తిప్పలు దొరుకుతాయి అని చెప్పి సంప్రదాయజ్ఞులు చెప్తూ ఉంటారు. అంటే భగవంతుని చేతిలో మనకి అభ్యున్నతి అనేటువంటిది ఉన్నది కనుక ఆర్తిని తొలగించేటువంటి ఆ స్వామిని
శరణు వేడితే తెప్పోత్సవాలలో సర్వలోకానికి కారణం మూల కారణం అయినటువంటి ఆ స్వామి తప్పకుండా రక్షిస్తాడు. త్వయా తతమిదం సర్వం జగత్స్థావర జంగమం త్వయా విహీనం నో కించిత్ త్రిషు లోకేషు విద్యతే. చేతులెత్తి నమస్కరిస్తూ ఏ క్షణము ఈ కంటి రెప్పలను దాటి స్వామి ముందుకు వెళ్ళిపోతాడో అని తమ దగ్గరికి ఆ తెప్పలలో వచ్చేటువంటి స్వామిని ఆనాడు అక్రూరుడు విదురుడు ఎలా అనుభవించి చూశారో అలా అనుభవించి చూస్తూ ఉన్నారు. అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేద భీరుత నా దృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం అన్నారు. స్వామిని అలా దర్శిస్తూ అటువంటి గోపికల భావనలను స్మరిస్తూ ఉన్నారు. నివృత్తతర్షై ఉపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్రమనోభిరామాత్ కవుత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినాపశుఘ్నాత్. భాగవతంలో పరమాత్మ నామమును విడిచిపెట్టడం అంటే అది ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోవటం అని చెప్పారు. పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్య నామావళిని స్మరిస్తూ అనంత వైభవమును ప్రసాదించేటువంటి ఆ స్వామి యొక్క నామము యొక్క మాధుర్యాన్ని కూడా చెప్పారు. శ్రోత్ర మనోభిరామాత్ వినేటువంటి చెవికి భావించేటువంటి మనస్సుకు బాగుంటుందట కృష్ణ అనేటువంటి నామం. అటువంటి ఆ వెంకటాద్రి కృష్ణుని యొక్క గొప్పదైనటువంటి వైభవాన్ని దర్శిస్తూ త్రాహి త్రాహి మహాదేవ నజానే శరణం పరం యోగినోయం విచిన్వంతి నియతా త్వాం విముక్తయే. పురా యయేతత్ సకలం బభూవ ఏనాపి తద్యత్ర చ లీనమేతత్ ఆస్తాం యతోనుగ్రహ నిగ్రహో చ తం శ్రీనివాసం శరణం ప్రపద్యే. కర్పూర నీరాజన కాంతుల మధ్య పరమాత్మ అయినటువంటి దేవదేవుడు కృష్ణస్వామిని వీక్షిస్తూ ఉన్నారు. కర్షతీతి కృష్ణ, ఆకర్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ. అందుకే సర్వస్య వశీ సర్వస్య ఈశానః అని చెప్పి ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. అటువంటి పరమాత్మ పూర్వం ఈ సృష్టి అంతా కూడా సృజించారు. ఈ సృజింపబడినటువంటి ఈ విశ్వమంతా ఆయన యందే ప్రళయకాలంలో లీనమవుతుంది. నిగ్రహానుగ్రహాలన్నీ కూడా ఆయన అధీనంలో ఉంటాయి. అటువంటి స్వామిని శరణాగతి చేయాలి ఈ తెప్పోత్సవాలలో. ఆయన ఎటువంటి వాడు? నిరామయం నిశ్చల నీరరాశి నికాశ సద్రోపమయం మహస్తత్ నియంతృ నిర్మాతృ నిహంతృ నిత్యం నిద్రాణమేకం శరణం ప్రపద్యే. వ్యాధిరహితుడు, నిశ్చలమైన సముద్రాన్ని పోలినటువంటి శరీరవర్ణము కలిగినటువంటి వాడు, అనంత తేజోవిరాజితుడు, సర్వమును నియమించేవాడు, సృజించేవాడు, లయింపజేసేవాడు. అటువంటి ఆ పరమాత్మకు కర్పూర నీరాజనాలు అన్ని దిశలలో అన్ని దిక్కులలో విదిక్కులలో కూర్చునే వాళ్ళకి కనబడేట్లుగా అందిస్తూ ఉన్నారు ఆ తెప్పలపై నుంచి. ఎందుకంటే
స్వామి నిరస్తదుఃఖౌఘమతీంద్రియం తం నిష్కారణం నిష్కలమప్రమేయం అణోరణీయాం సమనంతమంతః ఆత్మానుభావం శరణం ప్రపద్యే. అపరిమితమైనటువంటి గూడుగట్టుకున్నటువంటి పూర్వ పాపముల వల్ల ఏర్పడినటువంటి దుఃఖములను తొలగించగలిగినటువంటి వాడు, ఇంద్రియములు కనిపించనటువంటి వాడు, అర్చామూర్తిగా భాసిల్లేటువంటి వాడు, ఇంద్రియముల అవసరమే లేకుండా అన్ని కార్యములు చేయగలిగినటువంటి వాడు, అణువు కంటే అణువు, ఆది మధ్యాంతరహితుడు, స్వాధీనమైన ప్రభావం కలిగినటువంటి స్వామిని తెప్పలపై వీక్షించి పులకించి తన్మయులై గోవిందనామాన్ని చెబుతూ చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. చకోరములు చంద్రుని యొక్క కాంతుల కోసం ఎలా ఉవ్విళ్ళూరుతూ ఉంటాయో అలా స్వామి ఒక్కొక్క ఆవృతి ఆ పుష్కరిణిలో పూర్తి చేసుకుని దర్శనాన్ని ఇస్తూ ఉంటే తమ దగ్గరికి స్వామి రావడం. సదృష్ట్వా మృడయాతినః, మామూలుగా భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆ మూర్తిని దర్శించడం అనేటువంటిది ఒక విధమైన సంప్రదాయం. ఇక్కడ ఆసీనులలో ఉన్నారు, వారి దగ్గరికే ప్లవోత్సవరాయుడు వచ్చి ఆ ఊర్ధ్వపుండ్రధారి శంఖచక్రములతో విరాజిల్లేటువంటి దేవదేవుడు ఆనంద నిలయుడు కోనేటి రాయుడు వచ్చి కృష్ణమూర్తిగా నేడు ఈ పాల్గొన ద్వాదశి నాడు కర్పూర నీరాజన కాంతుల మధ్య తన రూపాన్ని దర్శింపజేస్తూ ఉన్నాడు. భక్తులు గోవిందనామాలు పలుకుతూ ఉన్నారు. 7 రోజుల పాటు స్వామి కొండను ఎత్తి గోవిందనామాన్ని సాధించాడు. भिषज्यति
भिषज्यति जजभिषज्यत्युतोदभिषज्यति जजभिषज्यत्युता भिषज्यत्युतोदभिषज्यति भिषज्यत्युदयति यत्युदभिषज्यति भिषज्यत्युदयति उदयति यत्युतोदयति तासुरितासुर्यत्युतोदयति तासुः यदि यदीतासुर्भवति भवति तासुर्यदि यदीतासुर्भवति इतासुर्भवति भवति तासुरितासुर्भवति जीवति जीवति भवति तासुरितासुर्भवति जीवति इतासुरितीता असुः भवति जीवति जीवति भवति भवति जीवत्येवैव जीवति भवति भवति जीवत्येव जीवत्येवैव जीवति जीवत्येव यद्यदेव जीवति जीवत्येव यत् एव यद्यदेवैव यन्नभन्नभय्यदेवैव यन्नवम् यन्नभन्नभय्यत्यन्नभमैरैर्नभय्यत्यन्नभमैर् नभमैरैर्नभन्नभमैत्तत्तदैर्नभन्नभमैत्तत् ऐत्तत्तदैरैत्तन्नवनीतन्नवनीतन्तदैरैत्तन्नवनीतम् तन्नवनीतन्नवनीतम् तत्तन्नवनीतमभवदभवन्नवनीतम् तत्तन्नवनीतमभवत् नवनीतमभवदभवन्नवनीतन्नवनीतमभवदितीत्यभवन्नवनीतन्नवनीतमभवदिति नवनीतमिति नवनीतम् अभवदित्यभवदभवदित्याद्यमाद्यमित्यभवदभवदित्याद्यम् इत्याद्यमाद्यमितेत्याद्यमभावाद्यमितेत्याद्यमभा आद्यमभावाद्यमाद्यमवेक्षत ईक्षदेवाद्यमाद्यमवेक्षते अवेक्षत ईक्षदेवावेक्षते रूपगो रूपमीक्षदेवावेक्षते रूपम् ईक्षते रूपगो रूपमीक्षत ईक्षते रूपमेवैव रूपमीक्षत ईक्षते रूपमेव रूपमेवैव रूपगो रूपमेवास्यास्यैव रूपगो रूपमेवास्य एवास्यास्यैवैवास्यैतदेतदस्यैवैवास्यैतत् अस्यैतदेतदस्यास्यैतम् महिमानम् महिमानमेतदस्यास्यैतम् महिमानम् एतम् महिमानम् महिमानमेतदेतम् महिमानम् यादष्टे व्यादष्टे महिमानमेतदेतम् महिमानम् यादष्टे महिमानम् यादष्टे व्यादष्टे महिमानम् महिमानम् यादष्टे स्थिरोरस्थिरोर्व्यादष्टे महिमानम् महिमानम् यादष्टे स्थिरोः यादष्टे स्थिरोरस्थिरोर्व्यादष्टे यादष्टे स्थिरोः प्राणः प्राणो शिरोर्व्यादष्टे यादष्टे स्थिरोः प्राणः यादष्ट इति भी आदष्टे अश्विनोः प्राणः प्राणो स्विनोरस्विनोः प्राणोऽस्यति प्राणो स्विनोरस्विनोः प्राणोऽसि प्राणोऽस्यति प्राणः प्राणोऽसीतीत्यसि प्राणः प्राणोऽसीति प्राण इति प्राणः अतीतीत्यस्यतीत्याह हेत्यस्यतीत्याह इत्याह हेवीत्याह स्विनावस्विनाव हेवीत्याह स्विनौ आहास्विनावस्विनावाः स्विनौ वैवास्विनावाः स्विनौ वै अश्विनौ वैवास्विनावस्विनौ वै देवानाम् देवानाम् वा अश्विनावस्विनौ वै देवानाम् वै देवानाम् देवानाम् वै वै देवानाम् भिषजौ भिषजौ देवानाम् वै वै देवानाम् भिषजौ देवानाम् भिषजौ भिषजौ देवानाम् देवानाम् भिषजौ ताभ्याम् ताभ्याम् भिषजौ देवानाम् देवानाम् भिषजौ ताभ्याम् श्रीवैकुण्ठवे
త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం శరణం వాసుదేవ కృష్ణ 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 వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్ర వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్ర భూసుర వల్లభ పురుషోత్తమ భూసుర వల్లభ పురుషోత్తమ పీత కౌసేయ వసన జగన్నాథ భూసుర వల్లభ పురుషోత్తమ పీత కౌసేయ వసన జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం శరణం బలభద్రానుజ పరమ పురుష దూత జలది విహార కుంజర వరద బలభద్రానుజ పరమ పురుష దూత జలది విహార కుంజర వరద సులభ శుభద్ర సుముఖ సురేశ్వర సులభ శుభద్ర సుముఖ సురేశ్వర కలిదోష హరణ జగన్నాథ సులభ సుభద్ర సుముఖ సురేశ్వర కలిదోష హరణ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం వటపత్ర శయన భువన పాలన జంతు ఘటకార కరణ శృంగారాధిప వటపత్ర శయన భువన పాలన జంతు ఘటకార కరణ శృంగారాధిప పటుతర నిత్య వైభవరాయ తిరువెంకటగిరి నిలయ జగన్నాథ పటుతర నిత్య వైభవరాయ తిరువెంకటగిరి నిలయ జగన్నాథ గోవింద శరణం గోపాల శరణం గోవింద శరణం గోపాల శరణం గోవింద శరణం
శ్రీ ఇంద్రనీలము పాలజల నిధిలోన పాయని దివ్య రథము పాలజల నిధిలోన పాయని దివ్య రథము బాలుని వల తీరి పద్మనాభుడు బాలుని వల తీరి పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిటి ముద్యముని దిద్దరాని మహిమల దేవకీ సుతుడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు సప్తాంబుజీరంజకరాజహంసం సప్తార్ణవీ సంశ్రుతికర్ణధారం సప్తాశ్వబింబస్థహిరణ్మయం తం సప్తార్చిరంగం శరణం ప్రపద్యే. సత్వ ద్వీపాత్మకమైనటువంటి భూమండలాన్ని రంజింపజేసేటువంటి రాజహంస సప్త సముద్రాల వంటి సంసార సముద్రాన్ని దాటించేటువంటి నావికుడు, సూర్యమండలం మధ్య నుండేటువంటి హిరణ్మయ స్వరూపుడు, అగ్నికి అంతర్యామిగా ఉండేటువంటి ఆ శ్రీనివాసుడే ఈ తెప్పోత్సవాలలో శ్రీకృష్ణస్వామిగా, రుక్మిణీరమణిగా ఈ తెప్పలపై విరాజిల్లుతూ భక్తకోటిని పరిరక్షిస్తూ ఉన్నారు. ప్లవోత్సవాలు అనేటువంటివి కొద్దిగా వేసవి కాలంలో వీక్షించడం అనేటువంటివి పూర్వం నుంచి వస్తూ ఉన్న ఆచారం. ఈ అసారమైనటువంటి జలముల వంటి సంసారములో మనం మునిగిపోకుండా ఉద్ధరించగలిగినటువంటి వాడు శ్రీనివాసుడే అనేటువంటిది విశ్వాసం. సంసార సాగర సముత్తరణైకశేతో కరావలంబాన్నిచ్చి అసారమైనటువంటి సంసారం అనేటువంటి సాగరం నుంచి ఉద్ధరించేటువంటి వాడు పరమాత్ముడే అని. ఆ పరమాత్ముడు స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ అని భాగవతం చెప్తోంది. ధర్మాన్ని స్థాపించడం కోసం, అధర్మాన్ని లేకుండా చేయటం కోసం భగవంతుడు అనేక రూపాలను ధరించి వస్తూ ఉంటాడు. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ఆయన అవతారము పృథివీ యొక్క భారాన్ని తొలగించడానికి. అటువంటి కళ్యాణాద్భుత గాత్రుడు, కామితార్థప్రదాయకుడైనటువంటి కృష్ణదేవుణ్ణి శ్రీకృష్ణ, యదుభూషణ, నరసఖ, శృంగార రత్నాకర, లోకద్రోహి నరేంద్ర వంశదహన, లోకేశ్వర నీకున్మృక్కెద ద్రుంపవే భవలతల్ నిత్య అనుకంపానిధి అని చెప్పి గానం చేశారు. అంటే ఆయన ఈ సంసారం అనేటువంటి బంధము నుంచి విముక్తినిచ్చేటువంటి వాడు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు అని చెప్పి అటువంటి కృష్ణ పరమాత్మకు ఆనందకర కర్పూర నీరాజనాన్ని సమర్పించారు.